నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం విరిగిపడిన చెట్లు విద్యుత్ స్తంభాలు 8 మంది దుర్మరణం తీవ్ర రూపం దాల్చిన రెమాల్ తుఫాన్ అర్ధరాత్రి బంగ్లాదేశ్ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం పౌర సరఫరాల శాఖలో పూర్తి పారదర్శకంగా పనులు ప్రతిపక్ష నేతలు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్న మంత్రులు పౌర సరఫరాల శాఖలో 1000 కోట్ల కుంభకోణం జరిగిందని భారాస ఆరోపణ ఆధారాలతో న్యాయ పోరాటం చేస్తామని కేటీఆర్ వెల్లడి రేపు పట్టభద్రులకోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు జూన్ 5న ఓట్ల లెక్కింపు ఆధార్ కార్డు అప్డేట్ వదంతులపై ఉడాయ్ వివరణ ఉచిత సవరణకు మాత్రమే జూన్ 14 గడువని వెల్లడి న్యూగినియాలో కొండచర్యలు విరిగిపడి 670 మందికి పైగా మృతి శిథిలాల కింద మరికొందరు సహాయక చర్యలు ముమ్మరం తీవ్ర తుపానుగా బలపడిన రెమాల్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు బేభత్సం సృష్టించాయి పెనుగాలుల తీవ్రతకు వేర్వేరు ఘటనల్లో 9 మంది మృత్యువాత పడ్డారు నాగర్ కర్నూలు జిల్లాలో గోడకూలి 4 పిడుగుపడి మరొకరు కీసర వద్ద చెట్టుపడి 2 దుర్మరణం పాలయ్యారు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో చాలా చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి చాలా ప్రాంతాల్లో రాళ్ల వర్షం పడింది రెమాల్ తుపాను ప్రభావం రాష్ట్రంపైన పడింది ఈదురుగాలులు రాళ్ల వానతో జనజీవనం స్తంభించింది నాగర్ కర్నూలు జిల్లా తాడూరు శివారు వ్యవసాయ క్షేత్రంలో నిర్మాణంలో ఉన్న షెడ్డు కూలి 4 మృత్యువాత పడ్డారు సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం ఒక్కసారిగా రావడం వల్ల అక్కడే పనిచేస్తున్న 9 మంది ఆ షెడ్డు కిందకు చేరారు గాలి బలంగా వీయడంతో షెడ్డు రేకులు ఎగిరిపోయాయి నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోయింది గోడ పక్కన ఉన్న యజమాని మల్లేష్ అతని 10 ఏళ్ల కూతురు అమ్ములు సహా అక్కడ పనిచేసేందుకు వచ్చిన 2 కూలీలు మృత్యువాత పడ్డారు 4 గాయాలు కాగా ఒకరు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు గాయపడ్డ 4 పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది మేడ్చల్ జిల్లా కీసర మండలంలో గాలులు ఉధృతంగా వీచాయి తిమ్మాయిపల్లి నుంచి షామీర్పేట వెళ్లే దారిలో గాలి దుమారానికి చెట్టు విరిగి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిపై పడటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు అదే వాహనంపై ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఈసీఐఎల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు మృతుడు యాదాద్రి జిల్లా బొమ్మల రామారం గ్రామానికి చెందిన నాగిరెడ్డి రామరెడ్డిగా పోలీసులు గుర్తించారు తీవ్ర గాయాలకు గురైన వ్యక్తి ధనుంజయులుగా గుర్తించారు హైదరాబాద్ సహా పలు జిల్లాలో ఈదురుగాలులు బేభత్సం సృష్టించాయి జీహెచ్ఎంసీ పరిధిలోని ఎల్బీనగర్ వనస్థలిపురం కాచిగూడ నల్లకుంట ఉప్పల్ మన్సూరాబాద్ మల్కాజ్గిరిలలో ఈదురుగాలులు బేభత్సం సృష్టించాయి రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో భారీ వృక్షాలు నేలకొరిగాయి పలుచోట్ల ఈదురుగాలులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు కామారెడ్డి జిల్లా బాన్సువాడతో పాటు బోర్లం తాడ్కోల్ బుడిమి కొత్తబాది తదితర గ్రామాల్లో వీచిన ఈదురుగాలులకు తీవ్ర నష్టం వాటిల్లింది గుడిసెలు ఇళ్ల పైకప్పులు రేకుల షెడ్లు లేచిపోయాయి భారీ వృక్షాలు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి విద్యుత్ అధికారులు సరఫరా నిలిపివేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ఒక్కసారిగా వచ్చిన ఈదురుగాలుల తీవ్రతకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు నల్గొండలో భారీగా వీచిన ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు పడిపోయాయి పానగల్లోని ఫ్లైఓవర్ సమీపంలోని కన్వెన్షన్ హాల్ అద్దాలు ధ్వంసమయ్యాయి
తీవ్ర తుపానుగా బాల్పడిన రెమాల్ ఇవాళ అర్ధరాత్రి బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. తుపాను ప్రభావంతో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. గంటకు 135 కిలోమీటర్ల వేగంతోనూ గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముందస్తు చర్యల్లో భాగంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించారు. రెమాల్ తీవ్ర తుపాను బంగ్లాదేశ్లోని ఖేపుపరా, పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, గంటకు 135 కిలోమీటర్ల వేగంతోనూ గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రెమాల్ తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్లోని కోస్తా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, కోల్కతా సమీప ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో తూర్పు, ఆగ్నేయ రైల్వేలు, దక్షిణ, ఉత్తర 24 పరగణాల జిల్లాలతో పాటు పుర్బా మేదినీపూర్లో అనేక రైలు సేవలను రద్దు చేశారు. తుపాను ప్రభావంతో కోల్కతాలో ఇవాళ మధ్యాహ్నం నుంచి 24 గంటల పాటు విమాన సర్వీసులను నిలిపివేశారు. దీనివల్ల 394 దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ప్రభావం పడనుంది. కోల్కతాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టు కూడా కార్గో సేవల కార్యకలాపాలను నిలిపివేసింది. పశ్చిమ బెంగాల్లో దక్షిణ, ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో వరదలు సంభవించే అవకాశముందని, విద్యుత్, కమ్యూనికేషన్ లైన్లు, రోడ్లు, పంటలు, తోటలకు పెద్ద నష్టం వాటిల్లుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రభావిత ప్రాంతాల్లోని నివాసితులు ఇళ్లల్లోనే ఉండాలని, హాని కలిగించే నిర్మాణాలను ఖాళీ చేయాలని సూచించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించారు. కోల్కతాలో 10 పోలీసు బృందాలను మోహరించారు. కేఎంసీ, ఎస్డీఆర్ఎఫ్లతోనూ సమన్వయం చేస్తున్నారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడానికి సముద్రం వద్ద భారతీయ తీర రక్షక దళం ఐసీజీ ముందస్తు చర్యలు చేపట్టింది. రెమాల్ తుపాను ప్రభావంతో ఆదివారం, సోమవారం ఉత్తర ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 2 రోజుల్లో మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అసోం, మేఘాలయలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. సోమవారం ఉదయం వరకు మత్స్యకారులు ఉత్తర బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. పసిఫిక్ దేశం పపువా న్యూగినియాలో కొండచర్యలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 670కి పెరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడడం దాదాపు అసాధ్యమని అంతర్జాతీయ వలసల సంస్థ వెల్లడించింది. ఈ ఘోర విపత్తులో 150కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొంది. పాపువా న్యూగినియాలోని ఎన్గా ప్రావిన్స్లో పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 670 మందికి పైగా శిథిలాల కింద సజీవ సమాధి అయినట్లు అంతర్జాతీయ వలసల సంస్థ అంచనా వేసింది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా తొలుత 100 మందికి పైగా మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సంఖ్య భారీగా ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి తాజాగా అంచనా వేసింది. ఈ దుర్ఘటన కారణంగా దాదాపు 4 ఫుట్బాల్ మైదానాల మేర శిథిలాలు పోగుపడినట్లు తెలుస్తోంది. ఈ విపత్తులో మొదట 60 ఇళ్లు కొండచర్యల కింద నేలమట్టమైనట్లు భావించిన అధికారులు తాజాగా 150 ఇళ్లు శిథిలాల కింద భూస్థాపితమైనట్లు తెలిపారు. కొండచర్యలు విరిగినప్పుడు 6 నుంచి 8 మీటర్ల లోతులో చిక్కుకున్నవారు ప్రాణాలతో బయటపడే అవకాశం లేనట్లేనని ఐరాస సంస్థ అంచనా వేసింది. విపత్తు నుంచి ప్రాణాలతో బయటపడిన వారిని అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. పాపువా న్యూగినియా రాజధాని పోర్ట్ మోప్సీకి 600 కిలోమీటర్ల దూరంలోని ఎన్గా ప్రావిన్స్లో శుక్రవారం ఈ విపత్తు సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రజలు నిద్రలో ఉన్నప్పుడు కొండచర్యలు విరిగిపడటం వల్ల ప్రాణనష్టం భారీగా వాటిల్లింది. కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలకు తెరలేపిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. పౌర సరఫరాల శాఖలో 1000 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లలో 750 కోట్లు, పిల్లల మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం కొనుగోలు వ్యవహారంలో 300 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ప్రభుత్వ పెద్దలు
కాంట్రాక్టు సంస్థలతో కుమ్మక్కై 1100 కోట్ల కుంభకోణం చేశారని కేటీఆర్ చెప్పారు. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న కుంభకోణంపై ఆధారాలతో సహా భారాస న్యాయ పోరాటం చేస్తుందన్న కేటీఆర్ ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇస్తామని తెలిపారు. మిల్లర్ల దగ్గర 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఏదైతే సేకరించినామో మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని విక్రయించేందుకు 3 నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ గ్లోబల్ టెండర్ల కహానీకి తెరలేపింది. ఇంకా విచిత్రం ఏంటంటే మిల్లర్లు, రాష్ట్రంలో ఉండే రైస్ మిల్లర్లు, వాళ్ళు స్వయంగా కన్సెంట్ ఇచ్చినారు. 2100 రూపాయలకు మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి వాళ్ళు కన్సెంట్ ఇస్తే దాన్ని రిజెక్ట్ చేసి వాళ్ళ మాట వినకుండా గ్లోబల్ టెండర్ల పేరిట కొన్ని ప్రత్యేక నిబంధనలు పెట్టి ఇంత టర్న్ ఓవర్ ఉండాలని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టి వీళ్ళందరూ ఎవరైతే రైస్ మిల్లర్లు పాపం చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో పక్కకు నెట్టి ఈ గ్లోబల్ టెండర్లు 4 కంపెనీలకు వచ్చేటట్టు రింగ్ చేసినారు. కేంద్రీయ బండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కంపెనీ, నాకాఫ్ అనే 4 సంస్థలు దక్కించుకున్నాయి. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని కాంగ్రెస్ మండిపడింది. పౌర సరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరిగిందంటూ భారాస, భాజపా చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ, సన్నబియ్యం టెండర్లపై అర్ధరహిత విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. విద్యుత్ సరఫరా సహా పరిశ్రమలు తరలి వెళ్తున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ధాన్యం సేకరణ, సన్నబియ్యం కొనుగోలు టెండరు, విద్యుత్, పరిశ్రమలపై భారాస, భాజపా కలిపి ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని కాంగ్రెస్ స్పష్టం చేసింది. మాజీ మంత్రి కేటీఆర్, భాజపా శాసనసభానేత ఏలేటి మహేశ్వర్రెడ్డి చేసిన ఆరోపణలను మంత్రుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తిప్పికొట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణ సజావుగా జరుగుతోందని, ఎలాంటి అవినీతికి తావులేదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగిందన్న మంత్రి 2000 కోట్ల రూపాయల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. మేము కమిషన్లు దొబ్బినమాట, 1000 కోట్లు నేను తీసుకున్నట, 100 కోట్ల వరకు పంపించినట, ఇంత పచ్చి అబద్దం, దుర్మార్గపు నీచమైన మాటలు వాడు ఉపసంహరించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అసలు ప్యాడీ లిఫ్ట్ అయిందే వాల్యూ 200 కోట్లు ఇప్పటి వరకు. ఇందులో ఆయన 1000 కోట్లు తీసుకుంటే ఈయన 1000 కోట్లు తీసుకుంటున్నాడు. మరి ఢిల్లీకి పైసలు పంపించిండ్రు, మరి వాళ్ళు ఢిల్లీకి పైసలు పంపించి కొత్తగా బీజేపీలో చేరినారు, ఫ్లోర్ లీడర్ పదవి కొనుక్కున్నావు గానీ మాకు ఆ సంస్కృతి లేదు. సన్నబియ్యం కొనుగోలు టెండర్లలో 100 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలను మంత్రి ఉత్తమ్ తిప్పికొట్టారు. సన్నాల కొనుగోలు కోసం ₹1 కూడా ఖర్చు పెట్టలేదని, టెండర్ కూడా రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. పదే సన్నబియ్యం కొన్నారు, ఇంత కొన్నారు, ఆ రేటు కొన్నారు, 350 కోట్లు తప్పిండ్రు. ఓకే, సన్నబియ్యం ఒక్క గింజ కూడా కొనలేదు, ఒక్క గింజ సన్న వడ్లు అమ్మలేదు. మరి మీరు ఏదో చూసుకుని 50 రూపాయలు ఉంది, నేను 32 రూపాయలకి ఇస్తా, నేను 45 రూపాయలకి ఇస్తా. నేను ఒకటే చెప్తున్నా, మీరు అన్నారు కదా బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి అన్నాడు, టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ అన్నాడు, మార్కెట్లో ఇంతకుందని. ఎస్, ఓకే, 42 రూపాయలకు మీరు ఇవ్వండి, మీరు ఎంత సన్న బియ్యం ఇస్తే అంత సన్న బియ్యం ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. సన్న బియ్యం స్కామ్ అట. మేము ఒక టెండర్ ప్రక్రియ చేసినాము, అది మేమే నిలిపివేసినాము. ఇప్పుడు ఉన్న మా దగ్గర ఉన్న స్టాక్ ఉన్న సన్న వడ్ల నుంచే మిల్లింగ్ చేసి సప్లై చేయబోతున్నాము. భారత ప్రభుత్వం 20,000 కోట్ల ధాన్యం ఎలాంటి పూచీకత్తు లేకుండా మిల్లర్ల వద్ద ఉంచారని, బియ్యం ఇవ్వని మిల్లర్లపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఉత్తమ్ తేల్చి చెప్పారు. ఇది ఓర్చుకోలేక భాజపా, భారాస నేతలు అవాకులు చెవాకులు పేరుతున్నారని దుయ్యబట్టారు. మిల్లర్లపై ఇంత ఖచ్చితమైన రూల్ మైండెడ్, పూర్తిగా రూల్స్ అండ్ ప్రొసీజర్స్ పోయే ప్రభుత్వం ఇదే మొదటిసారని చెప్పి నేను మనం చేస్తున్నాం. మీరు 100 కోట్ల గవర్నమెంట్ ప్రాపర్టీ మీ దగ్గర పెట్టుకుని మేము ఏదో గతంలో టీఆర్ఎస్ లో ఉన్నట్టు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకో టీఆర్ఎస్ మంత్రులకో మీకు పైసలు ఇచ్చి నడిపించుకుంటుంటే అది ఇప్పుడు కుదరదు. ఒక విషయం చెప్తున్నా, బాధ్యతారహితమైన ఆరోపణలు కొందరు చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ నేను నీతి నిజాయితీ ఈ 30 ఏళ్లలో ఎవరు ప్రశ్నించలేదు. నేను రైస్ మిల్లర్ నుంచి పైసలు తీసుకోవడం కాదు కదా, వాళ్ళకి కలవడమే తక్కువ, వాళ్ళు సంఘం ద్వారా వస్తే తప్పితే ఎవరో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే దానికి అన్నిటికీ జవాబు ఉండదు. ఇద్దరు కలిసినా సీట్లు రావట్లేదనే అక్కసుతో భారత, భాజపా అబద్దాలను ప్రచారం చేస్తున్నారని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు ఎక్కడికి తరలి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. పరిశ్రమలు పోతున్నాయి, ఎక్కడికో పోతున్నాయి, ఏడేడికో పోతున్నాయని మాట్లాడుతూ ఉన్నారు.
దయచేసి కేటీఆర్ గారిని కోరుతా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడు కూడా ఒక నెగటివ్ ఎన్వైరన్మెంట్ ని వాతావరణం సృష్టించే ప్రయత్నం చేయలే. ఈరోజు 3 నెలలు కాలే, ఇంకా ఎలక్షన్ కోడ్ నడుస్తా ఉంది, పరిశ్రమలు ఏడికిపోయినాయి. కేన్స్ టెక్నాలజీ MOU సైన్ చేసింది అక్టోబర్ 3, 2023లో. దానికి సంబంధించి భూమి పూజ కూడా అయిపోయింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సెమీకండక్టర్ మిషన్ లో వారికి ఇన్సెంటివ్స్ రావాలని వారు అప్లికేషన్లు పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్స్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఈ కేన్స్ కూడా ఎక్కడికో పోయిందని, ఏదో జరిగిపోయిందని సత్యదూరమైన ప్రచారం. ఇంకో సంస్థ కార్నింగ్ అనేది, ఈ కార్నింగ్ పెట్టుబడికి సంబంధించి వారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి సంబంధించి MOU ఎక్కడ చేయలే, ఎక్కడ కూడా బైండింగ్ అగ్రిమెంట్ చేయలే. కానీ అప్పుడున్న మంత్రి గారు అనౌన్స్మెంట్ చేశారు ఇక్కడికి వస్తారు చేస్తారని. ఒకవేళ ఏదైనా పరిశ్రమ వారి వారి ఇంట్రెస్ట్ ను పట్టుకొని ఇతర రాష్ట్రాలకు పోతే ఇంకా 10 పరిశ్రమలను తీసుకొచ్చే అదే ఇండస్ట్రియలిస్ట్ తో మాట్లాడి తీసుకొచ్చే ప్రయత్న భాగంలో ఉంటుంది తప్ప ఇక పోని కళ్ళు మూసుకొని కూర్చునే మనస్తత్వం కూడా కాదు. పార్టీ లేకుండా పోతా ఉంది. ఇప్పటికైనా మానుకుంటా కనీసం ఒకటో రెండో సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. మీలో మార్పు రావాలి, మీలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో కూడా మేము నడుస్తాం రాజకీయ పరంగా కూడా. అబద్దాలు మాట్లాడితే పెద్ద నాయకులు కాలేరని భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి చురకలంటించారు. రికార్డ్స్ అన్ని కూడా మన కనబడుతున్నాయని కనబడుతున్నాయని చెప్పి అంటున్నాయి. రికార్డ్స్ గమనించకుండా ఐఎమ్ సారీ రియల్లీ మహేశ్వర్ రెడ్డి లీడర్ అయితే కాదు, నువ్వు సంతోషం నాయన. కానీ ఏది ఇస్తుందో నేను ఏదంటే మాట్లాడు, ఇంకా పెద్ద లీడర్ అవుతా. నువ్వు పెద్ద లీడర్ కావాలంటే ఏది ఇస్తుందో ఎక్కువ మాట్లాడే పెద్ద లీడర్ కాదు. ఎవరు కూడా వాస్తవాలు మాట్లాడే పెద్ద లీడర్ అవుతాడు. పెద్ద లీడర్ ఎవరైతారు? వాస్తవాలు మాట్లాడు పెద్ద లీడర్ అవుతాడు చెప్పంటున్నాను. పెద్దరికానికి ఏదనేది మాట్లాడే పెద్ద లీడర్ అవుతా చెప్పండి ఎవరు కాడని చెప్పంటున్నాను. నువ్వు ఇలా కేంద్ర ప్రభుత్వం నీ చేతిలో ఉన్నదే అంటున్నాను. ఇక గెలి వెరిఫై ఎవడు అడ్డొస్తాననే చెప్పంటున్నాను. ప్రమాదవశాత్తు ఛాతీలో బాణం దిగిన ఆదివాసీ యువకుడికి శస్త్రచికిత్స చేసి కాపాడిన నిమ్స్ ఆసుపత్రి వైద్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా అభినందించారు. ఛత్తీస్గఢ్ కు చెందిన సోదినంద అనే 17 ఏళ్ల యువకుడికి వారం రోజుల క్రితం శరీరంలోకి బాణం దిగింది. బాణం సరిగ్గా గుండె, ఊపిరితిత్తుల మధ్య దిగటంతో సోదినందను తొలుత భద్రాచలం ఆసుపత్రికి, తర్వాత వరంగల్ MGMకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి నిమ్స్ ఆసుపత్రికి పంపగా సోదినందకు 4 గంటలు శస్త్రచికిత్స చేసి బాణం తీశారు. ప్రస్తుతం యువకుడు ఆరోగ్యంగా ఉన్నట్లు నిమ్స్ వైద్యులు ప్రకటించారు. సామాన్య ప్రజల్లో నిమ్స్ దవాఖానాపై ఉన్న నమ్మకాన్ని మరోమారు రుజువు చేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. భవిష్యత్తులో నిమ్స్ మరింత విస్తృతంగా వైద్య సేవలు అందించాలని, పేదల దేవాలయంగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నికకు సర్వం సిద్దమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 12 జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగే ఓటింగ్ కోసం 605 పోలింగ్ కేంద్రాలు సిద్దం చేశారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగిన కొన్ని రోజులకే ఉప ఎన్నిక జరుగుతుండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎత్తులు పై ఎత్తులు వ్యూహ ప్రతివ్యూహాల్ని ప్రదర్శించాయి. ఈ నెల 2న నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల కమిషన్ 9 వరకు నామినేషన్లు స్వీకరించింది. కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న, భారాస అభ్యర్థి రాకేష్ రెడ్డి, భాజపా నేత ప్రేమేందర్ సహా 52 మంది పోటీలో ఉన్నారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 2,88,189 మంది పురుషులు కాగా 1,75,645 మంది మహిళలున్నారు. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో 605 పోలింగ్ కేంద్రాలు సిద్దం చేశారు. అధికంగా ఖమ్మం జిల్లాలో 118, అతి తక్కువగా సిద్దిపేటలో 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,448 మంది పోలింగ్, సహాయ పోలింగ్ అధికారులను నియమించారు. సోమవారం మద్యం దుకాణాలు బంద్ సహా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లు పోలింగ్ కేంద్రంలో అధికారులు ఇచ్చిన వైలెట్ రంగు పెన్నుతో ప్రాధాన్యతను టిక్ చేయాలి. మైసూర్లోని మైసూర్ పెయింట్స్ నుంచి పెన్నులని ఎన్నికల కమిషన్ సమకూర్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటా ఉండదు.
ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఎమ్మెల్సీ ఎన్నికకు గరిష్ట వ్యయ పరిమితి లేకపోవడంతో పలువురు అభ్యర్థులు భారీగా ఖర్చు చేశారు. 12 డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తూ 605 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. 1 to 52 క్యాండిడేట్స్ ఉన్నారు మనకి. సో 1 to 52 ఇంగ్లీష్ నంబరింగ్తో వాళ్ళు ఆ ఎంటీ స్పేస్ ఏదైతే ఉందో ఫస్ట్ దాంట్లో మీరు చూస్తున్నారు, దాంట్లో మేము ప్రొవైడ్ చేసిన వైలెట్ స్కెచ్ పెన్తో వారు ఓట్ వేయాల్సి ఉంటుంది. సో ఆ 1 నంబర్ అనేది ఏ క్యాండిడేట్కి రిపీట్ అవ్వకూడదు. ఒక క్యాండిడేట్కి ఇస్తే ఇంకో క్యాండిడేట్కి మళ్ళీ 1 రాయకూడదు. వాళ్ళు నెక్స్ట్ క్యాండిడేట్కి 2 or 3 వాళ్ళ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. బికాజ్ ప్రిఫరెన్షియల్ సిస్టమ్ కాబట్టి ఓట్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఒక ఫస్ట్ క్యాండిడేట్ వాళ్ళకి నచ్చిన ఫస్ట్ క్యాండిడేట్ ఒకవేళ సెలెక్ట్ కాకపోతే ఫొటోస్ మీద కొందరు టిక్ చేస్తూ ఉంటారు, అది కూడా చేయకూడదు. పోలింగ్ కేంద్రంలో రఫ్లీ 800 to కన్నా ఎక్కువ ఓటర్స్ ఉండరు. సో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అక్కడ 2 కంపార్ట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వారు 2 కంపార్ట్మెంట్స్లో ఒక్కొక్కరు ఓట్ వేసుకొని వచ్చి బ్యాలెట్ బాక్స్లో డ్రాప్ చేయొచ్చు. ఎండ తీవ్రత ఉంటే షామియానా, కుర్చీలు, మంచినీటి వసతి ఏర్పాటు చేయాలని పోలింగ్ అధికారుల్ని ఈసీ ఆదేశించింది. వర్షం పడితే పోలింగ్తో పాటు బ్యాలెట్ పత్రాల రవాణాలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో వికాస్ రాజు స్పష్టం చేశారు. ఓటు వేసేందుకు వీలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ సెలవు ఇవ్వాలని సీఈఓ ఆదేశించారు. ప్రైవేటు కార్యాలయాల సిబ్బంది ఓటు వేసేందుకు యాజమాన్యాలు సహకరించాలని, షిఫ్టుల సర్దుబాటు, ఆలస్యం వచ్చేందుకు లేదా మధ్యలో వెళ్లి ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. లోక్సభ ఫలితాలు వెల్లడైన మరుసటి రోజు అంటే జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గుంటూరు సికింద్రాబాద్ మార్గ మధ్యలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్ హౌరా ఫలక్నుమా, సికింద్రాబాద్ భువనేశ్వర్ రైళ్లలో మార్పులు చేశారు. విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ సేవల్లోనూ జాప్యం ఏర్పడింది. గుంటూరు నుంచి లిఫ్టింగ్ ట్రైన్ తీసుకువచ్చి రూట్ను క్లియర్ చేసే ప్రక్రియ చేపట్టారు. మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో శబరి ఎక్స్ప్రెస్ ఆగిపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహిళలు, చిన్నపిల్లలు మంచినీళ్ల కోసం తంటాలు పడ్డారు. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అండగా నిలిచారు. వారికి ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్స్ అందించారు. పట్టాలు తప్పిన గూడ్స్ రైలును సరిచేయడానికి సమయం పడుతుందని రైల్వే అధికారులు తెలిపారు. జూన్ 14 లోపు వ్యక్తిగత వివరాలు అప్డేట్ చేయకపోతే ఆధార్ కార్డు పనిచేయదంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్ కొట్టిపారేసింది. ఆధార్లో ఉచితంగా వివరాలు సవరించుకోవడానికి మాత్రమే జూన్ 14 గడువని తెలిపింది. ఆ తర్వాత కూడా ఆధార్లోని వివరాలు మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని వివరణ ఇచ్చింది. జూన్ 14 తర్వాత ఉచిత సేవలు ఉండవని, ఆధార్ కేంద్రాలకు వెళ్లి నిర్దేశిత రుసుం చెల్లిస్తే సరిపోతుందని వివరించింది. ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు ఉడాయ్ తొలుత 2023 డిసెంబర్ 14 వరకు, ఆ తర్వాత 2 దఫాల్లో జూన్ 14 వరకు పొడిగించింది. ఆధార్ కార్డు ఉన్నవారు కనీసం 10 ఏళ్లకోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని ఉడాయ్ సూచించింది. దీనివల్ల పౌరుల సమాచారం CIDR వద్ద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుందని తెలిపింది.